వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేరును ఎన్నికల ఓటర్ జాబితా నుంచి తొలగించారు రెవెన్యూ అధికారులు. ఈ మేరకు చెన్నమనేని రమేష్ బాబు ఇంటికి నోటీసులు అంటించారు. తెలంగాణ హైకోర్టు చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడనని నిర్ధారించినందున ఎన్నికల ఓటర్ జాబితా నుంచి ఫామ్ 7 ప్రకారం పేరును తొలగిస్తున్నట్లు తెలిపారు. వేములవాడలోని చెన్నమనేని రమేష్ నివాసానికి నోటీసు అందజేయడమే కాకుండా ఆయనకు రిజిస్టర్ పోస్టు చేశారు. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 2వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఎన్నికల ఓటర్ జాబితా నుంచి పేరు తొలగిస్తూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు రెవెన్యూ అధికారులు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని 2024 డిసెంబర్ 9న తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. పౌరసత్వం కేసులో తప్పుడు ధృవపత్రాలతో కేసు తప్పుదోవ పట్టించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు గాను 30 లక్షల జరిమానా విధించింది. అందులో 25 లక్షలను ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని ఆదేశించింది. మరో 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని సూచించింది. నెల రోజుల్లో చెల్లింపులు మొత్తం పూర్తి చేయాలని చెన్నమనేనిని ఆదేశించింది. 2009లో తప్పుడు ధృవపత్రాలతో గెలిచినట్లుగా చెన్నమనేని రమేష్ పై ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేసు వేశారు.